మా ఇంటి దగ్గర అయితే కొంచెం ఖాళీ స్థలం ఉందండి. ఆ స్థలం అయితే నిన్ననే కాస్త క్లీన్ చేయించాము. సో అక్కడైతే ఆకుకూరలు కొంచెం కూరగాయలు పెంచుకుందాం అనుకుంటున్నాము. ఈరోజు అయితే ఇవి పుచ్చగింజలండి. పుచ్చకాయలు మేమంటే కలింగరకాయలు అంటాము. అవి గింజలు, ఇంకా మెంతి కూర, ఇంకా తర్వాత ఇవి పాప్కార్న్ అండి, ఇంకా దేశీ బెండ గింజలు. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. ఈరోజు అయితే ఇవే మా స్థలంలో అయితే పెడతాను అన్నమాట. ఇక్కడైతే మందారం చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద అయితే నేను ఇప్పుడు మెంతులు వేస్తున్నాను. చెట్టు కింద అయితే నీడ ఉంటుంది కదా, బాగా చల్లగా ఉంటుంది. మెంతి కూర కానీ కొత్తిమీర కానీ నీడపాటను ఉంటే బాగా వస్తుంది అన్నమాట. ఇంతకుముందు అయితే నేను మెంతి కూర అనేది ఇంటి ముందు కుండీలో పెట్టాను. ఎండ వల్లనో మరి దేనికో తెలీదు, పొద్దున్నే చూసినప్పుడైతే బాగానే ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికల్లా చనిపోయి ఉంటుంది అన్నమాట. నేను నీళ్ళు పోసినా కానీ ఎండ వల్ల ఎక్కువ వేడి అవ్వడం వల్ల అలా అయిపోతుంది. సో ఈసారి చెట్టు కింద పోద్దామని డిసైడ్ అయ్యి మందారం చెట్టు కింద అయితే పోస్తానన్నమాట. నీడగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనేసి. వేడి ఎక్కువ ఉంటుంది కదండి, పొద్దున సాయంత్రం 2 పూటలు కానీ చెట్లకి నీళ్ళు పెట్టాలి. నిన్న సాయంత్రం మందారం చెట్టుకు అయితే నీళ్లు పోసానండి, అందుకే మట్టంతా కూడా కాస్త తడిగానే ఉంది. ఇక్కడ పుచ్చగింజలు పెడతానన్నమాట. ఇక్కడ కనకాంబర పూల చెట్టు ఉంది, దానికైతే పాదులు చేసినాము. ఆ పాదుకున్న గడ్డలకే పుచ్చగింజలు పెడతాను. కింద పెట్టినట్టయితే తొక్కేస్తాం కదా, గింజలు మలవకుండానే చనిపోతాయి అన్నమాట. అందుకోసము ఆ గడ్డలకే పెడతాను. 10-15 గింజలు పెడతాను. చూడండి ఎంత పొద్దున్నే ఎంత ఎండగా ఉంది, ఇప్పుడైతే చాలా వేడిగా ఉందండి. ఈ వేడికి ఏం చెట్లు పెట్టినా కానీ బ్రతకడం లేదు. రోజు 2 సార్లు చెట్లకి నీళ్ళు పెట్టుకుంటేనే తాజాగా ఉంటున్నాయి చెట్లు అనేవి. ఇక్కడ కూడా అలాగేనండి, పాప్కార్న్ గింజలు పెడుతున్నా. లాస్ట్ టైం నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చానన్నమాట. ఇవి కూడా అంతే, పూల చెట్ల పౌదలకే పెడుతున్నా, గడ్డ మీద బాగా వస్తాయని. నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. ఏ చెట్లైనా సరే, ఆకుకూరలు కానీ పూల మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే నాకు పెంచడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను చాలా మొక్కలు అయితే పెట్టున్నాను. నాకు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ పూల చెట్ల దగ్గర, పూల మొక్కల దగ్గర వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే నేను మిరపగింజలు వేస్తాను, మిరపనారు కోసం. ఇది కూడా మందారం చెట్టు కిందే వేస్తాను. నీడపాట్లో అయితే నారు బాగా వస్తుంది. తర్వాత వేరే దగ్గర మనకి ఇష్టం ఉన్న చోట నాటుకోవచ్చు అన్నమాట. విత్తనాలు వేసి అలా కప్పేస్తే గింజలు అనేవి నీరు పోసినప్పుడు ఎగిరిపోవన్నమాట, చక్కగా మలుస్తాయి. ఇంకా పోసిన పౌదుల దగ్గర అంతా నేనైతే నీళ్ళు పెడుతున్నా. ఇప్పుడైతే మా ఊర్లో పొద్దున్నే కరెంట్ అండి, పొద్దున్నే 9కి వచ్చేస్తుంది. అప్పుడే పెట్టేయాలా, మళ్ళీ కరెంట్ అనేది ఉండదు, పైప్లో నీళ్ళు రావన్నమాట.
సో మిగిలిన ఖాళీ స్థలం అంతా ఇట్లా నీళ్ళు పెట్టేస్తాను అన్నమాట. ఇక్కడంతా చల్లగా ఉంటుంది అనేసి ఇట్లా నీళ్ళు పెడతాను. చాలా ఎండ ఎక్కువ ఉంది కదా, చెట్లు కూడా సలువగా ఉంటుందని ఖాళీ స్థలం అంతా చక్కగా బాగా తడిపేస్తున్నానండి. ఇంకా ఇట్లా ఆకలి మీద కూడా నీళ్ళు పెట్టినట్టయితే, చెట్ల మీద ఇట్లా నీళ్ళు చల్లినట్టయితే చెట్లు అనేవి చాలా తాజాగా ఉంటాయి. చెట్లకు కూడా ఎక్కువ వేడి ఉంది కదా, చెట్లు కూడా బాగుంటుంది అన్నమాట. పూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇదైతే మందారము. శాండల్ కలర్ మందారం అండి. ఇంత చక్కగా ఉన్నాయి కదా పూలు. అయితే ఎక్కువ పూలు పూస్తాయండి. ఇప్పుడు ఎండాకాలం అస్సలు నీళ్ళు పెట్టకపోయినా కూడా ఈ చెట్లు అనేవి పూలు అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకెళ్తారనమాట పూజ కోసము. నిన్ననే సగం చెట్టు అంతా కట్ చేసినాము. అయినా కూడా ఎంత బాగుంది చూడండి.